హ్మ్, కాసేపు టీవీ చూద్దాం. నైన్ 9848022338. దీనమ్మ ఈ టైంలో ఎవడు? ఆహా. అయ్యో, స్పామా? ఎవడు? హలో, హలో మిస్టర్ రాజేంద్ర, హౌ ఆర్ యూ? నేను ఎలా ఉంటే నీకు ఎందుకయ్యా? అసలు ఎవడరా నువ్వు? మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీరు రీసెంట్గా ఏమైనా షాపింగ్ చేశారా? చేశాను. ఎస్ యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. అందులో జరిగిన లక్కీ డ్రా కాంపిటీషన్లో మీరు కారు గెలుచుకున్నారు ఫ్రీగా. ఏం నిజమా? అది మీ అండ్ అంత లక్కీ అని నేను నమ్మకం లేదా? ఆహా, ఎందుకు తెలీదు? అందరూ నాది అన్లక్కీ హ్యాండ్ అంటుంటారు. వాళ్ళకి ఇప్పుడు నాది లక్కీ హ్యాండ్ అని అర్థం అవుతుంది అన్నమాట. ఓకే, అయినా మీ జనరేషన్ వాళ్ళకి అర్థం కాదులే. సర్లే, ఏదో ఒకటి. మీకు కారు కావాలా వద్దా? అంటే నా కారు నువ్వు ఉంచుకుంటావా ఏంటి? నేనే వచ్చి తీసుకుంటాను. అవసరం లేదు, మేమే డెలివరీ చేస్తాం. కొంచెం పేపర్ వర్క్ ఉంది. కార్ ఇన్సూరెన్స్ కి డబ్బులు కట్టాలి. అది కట్టేస్తే నెక్స్ట్ డే కార్ మీ ఇంటి ముందు ఉంటుంది. వద్దొద్దు. ఏమైంది సార్, కార్ వద్దా? ఇంటి ముందు వద్దు, వాస్తు ప్రాబ్లం. వెనక నుంచి వద్దాం. మీ ఇష్టం. వెనక తెమ్మంటారు, పైకి తెమ్మంటారు. మీరు ఎక్కడ చెప్తే అక్కడ తెచ్చి మేము డెలివరీ చేసి వెళ్ళిపోతాం. ఆహా, ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ఎంతో చెప్తే బాగుంటుంది. అది జస్ట్ 13,500 మాత్రమే. అంతా? అయినా అంతెందుకయ్యా, ఏం కారు అది? అయ్యో సార్, అబ్సల్యూట్లీ ఇట్స్ మై మిస్టేక్. అది చెప్పడమే నేను మర్చిపోయాను. అది చెప్పు ముందు, గాడిదే. అది బ్రాండ్ న్యూ BMW X1. వావ్, అర్జెంటుగా QR కోడ్ స్కానర్ పెట్టు, డబ్బులు పంపించేస్తాను. పంపించు, నేను డబ్బులు కొట్టేస్తాను. సార్, ఇదే నెంబర్కి వాట్సాప్ చేశాను, చూడండి. సెండ్ చేస్తాను. నెంబర్ పెట్టుడు. మంచి రోజులు వచ్చాయి. భీమవరం వెళ్ళిపోతాము, BMWలో తిరిగేస్తాము. ఏం చేస్తున్నారండి? నువ్వు పోయి పడుకోవే, నీకేం తెలుసు? ఇంకొక 5 నిమిషాల్లో 50 లక్షల కార్లు వీధి చుట్టూ రౌండ్లు వేస్తాం, చూడు. నువ్వు పో. ఏ కంపెనీ కారు? BMW. వెళ్తున్నాయి, డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ఎస్, సెంట్. ఓకే సార్, ప్రొసీడ్. ఎస్, ఈరోజు ఫస్ట్ బుక్. పిషా. ఎస్, ఆహా, BMW కారు. అలా BMW కార్లో మా ఊరెళ్ళి కారు అన్నావు, అదన్నావు, ఇదన్నావు. అయినా ఎవడండి 13,500కి మీకు కారు ఇస్తానన్న తలకమాసిన లేదా? పొద్దున్నే నా మొహం నేను అర్థంలో చూసుకున్నట్టున్నాను. బ్యాంకులో ఉన్న డబ్బులు కూడా పోయాయి.
బాబు షర్లాకు ఆ, ఏం వెతుకుతున్నావు? సిగరెట్ వెతుకుతున్నా. సిగరెట్టా? ఆ, కొనుక్కోపోయి. ఆ? ఏంటి నాన్న కొనుక్కోవాలా? నైట్ మీరే కదరా తాగి తాగి అకౌంట్ మొత్తం ఊడ్చేశారు. ఇప్పుడు అకౌంట్లో చిల్లికి అవ్వ కూడా లేదు. అదేంట్రా అలా అంటావు? నువ్వు కూడా తాగావుగా. ఇప్పుడు ఎవడు తాగితే ఏంట్రా, బ్యాంక్ ఖాళీ అయిపోయాక నోరు లాగేస్తుందిరా. అర్జెంట్ సిగరెట్ కాల్చాలి. నువ్వేమైనా అనుకో, నా దగ్గర చిల్లు కావలేదు. తాగబోచ్చు అన్న అసలు మొత్తం తాగేసావు. ఆహా. ఎక్స్ట్రోవర్ట్ ఈ టైంలో ఎవడు ఫోన్? పైసలు లేనోడి హలో, హలో చరణ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి. హౌ ఆర్ యూ? మీరు రీసెంట్ గా ఏమైనా షాపింగ్ చేశారా? అంటే నైట్ సిరివెన్నెల వైన్స్ నుంచి ఒక బీర్ తెచ్చుకున్నాం. ఏమైంది? అది కాదు సార్, లైక్ క్లాతింగ్, టెక్నికల్ స్టఫ్స్ అలాంటివి ఏమైనా షాపింగ్ చేశారా? ఓ వారం ముందు పండగ షాపింగ్ చేసాం. ఏమైంది? అదే సార్, మీరు ఆ షాపింగ్ లో లాకెట్ గెలుచుకున్నారు, కొత్త ల్యాప్టాప్, కొత్త ఫోన్ గెలుచుకున్నారు. అబ్బో, సర్లేండి. ఎక్కడ రావాలో చెప్తే మేము వచ్చి తీసుకుంటాం. అవసరం లేదు, మేమే మీకు డెలివరీ చేస్తాం. ఆహా, మంచిది. అడ్రస్ పెట్టనా? ఇదే నంబర్ కి 5,000 అడ్రస్ ఫోన్ పే చేస్తే మీకు మీ డెలివరీ వస్తుంది. 5,000 ఎందుకు? అదే సార్, ప్యాకేజెస్ అండ్ డెలివరీ చార్జెస్ మీకు తెలియనివా? ఏదోనండి, పంపిస్తాం. ఎస్ సార్, ఐఎమ్ వెయిటింగ్. పంపేసా సార్, చెక్ చేసుకోండి. ఎక్కడ సార్, నాకు ఇంకా రాలేదు. అదేంటి సార్, పంపేసాను, చెక్ చేసుకోండి. ఓకే, ఒక నిమిషం ఆగండి, చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, నాకు ఇంకా అమౌంట్ రిసీవ్ అవ్వలేదు. అయ్యో సార్, స్క్రీన్ షాట్ పంపాను, చెక్ చేయండి సార్. సార్, చెక్ చేస్తున్నాను. స్క్రీన్ షాట్ అయితే రిసీవ్ అయింది కానీ అమౌంట్ నాకు ఇంకా అయితే రిసీవ్ అవ్వలేదు సార్. ఒకసారి మీ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఒకసారి చెక్ చేసి మీరు క్లారిటీ ఇస్తారు నాకు. అయ్యో, ఇదే బాగా సార్ యూపీఐ ట్రాన్సాక్షన్ తోటి. ఓ పని చేయండి, మీరు నాకు 1500 చేయండి. అప్పుడు అయిందనుకో, ట్రాన్సాక్షన్ మొత్తం మళ్ళీ అవగొట్టేస్తాను. ఓకే సార్, అమౌంట్ సెండ్ చేస్తున్నాను, చూడండి. సార్, అమౌంట్ సెండ్ చేశాను, చెక్ చేయండి ఒకసారి. పదరా, ఓ సిగరెట్ వేద్దాం. పైసలు మోహన్ బాబు ఇస్తాడా? అందుకే రో ఎడిటింగ్ నేర్చుకోవాలి. పదా. అయ్యో 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 అమ్మా, ఇదేంటి ఫోన్ మధ్యలో కట్టింది? ఆగు, మళ్ళీ చేస్తా. ఇదేంటి కట్ అవుతుంది? అమ్మనేమో డబ్బులు తప్పిసాడు. నా దగ్గర డబ్బులు తప్పిసాడు ఏట్రా. స్కామర్కి స్కామ్ వేసినట్టే పరుగు పోద్ది. ఆడెవడో స్కామ్ వేద్దాం అనుకున్నాడు రా. ఆడికే నేను 1500 స్కామ్ వేస్తా. ఓడి అమ్మ. నేనే అందరికి స్కామ్లు వేస్తుంటే వీడెవడో నాకు గట్టిగా స్కామ్ వేసాడు. 1500 దొబ్బేయడం ఎట్రా, ఇంత తక్కువ. ఛా, నచ్చింది తీసుకో. ఓ సిగరెట్ ఇయ్యన్నా. కాదు బ్రో, వాడెవడో డబ్బులు తప్పిసాడు. ఎంత? 1500 రూపాయలు బ్రో, స్క్రీన్ షాట్ పెట్టి మరి దొబ్బాడు. 1500? కొడుకోవడం బ్రో, ఏం చేయలేం. వీడు మోసగాళ్ళకి మోసగాళ్ళ అన్నాడు. దీని అమ్మ జీవితం. ఒక్క ఛాన్స్ ఆడి దొరకని. ఆడి బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం అన్ని యాక్ట్ చేస్తా. ఈవెన్ ₹1 ట్రాన్సాక్షన్ చేయడం కూడా అవ్వకుండా చేస్తా. అలా ఉంటుంది నాతో పెట్టుకుంటాను.
ఆ కొట్టని నెంబరు ఆగు చెప్తా. ఎస్, దొరికింది. నా కొడుకు అకౌంట్ డీటెయిల్స్ దొరికాయి. ఇప్పుడు ఎలా ఆడుకుంటాను చూడాడు.